ఈ వీడియోలో మంచిగా బటన్ హోల్ ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలి, ముడులు పైకి ఉన్నప్పుడు వాటిని ఎలా కవర్ చేసుకోవాలి అనేది చెప్తానండి. పూర్తిగా చూస్తే మీకు ఫుల్గా అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఈ బటన్ హోల్ ఫ్లవర్ అనేది ఎలా కుట్టుకోవాలనేది నేను పూర్తి డీటెయిల్ అయితే చెప్తానండి. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి, నేను ఒక ఫ్లవర్కి నేను ఆల్రెడీ లైన్స్ గీసాను కదా, దాని మీద నేను ఎలా వర్క్ చేశాను అనేది ఒక ఫ్లవర్ అయితే నేను మీకు ఫస్ట్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా, అందుకోసమని నేను ఆల్రెడీ ముందు వర్క్ అయితే చేశానండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్లవర్ అనేది వర్క్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడైతే ఫ్రీ హ్యాండ్తో వర్క్ చేసేస్తున్నాను. మీకు అర్థమైంది కదా, ముందైతే నేను లైన్స్ అయితే గీసుకున్నాను అనమాట. ఎందుకని, అది మీకు చూపించడానికి మాత్రమే గీసుకుని దానిపైన అయితే వర్క్ చేశాను. ఇప్పుడు నేను సింపుల్గా ఫ్రీ హ్యాండ్తోనే గీసేస్తున్నాను, అలాంటి లైన్స్ ఏమీ గీసుకోకుండా వేసేస్తున్నాను. ఈ ముందుగా మీరు దీనికన్నా ముందు వీడియో అయితే పెట్టానండి, జస్ట్ ఎవ్వరు చూడలేదు, 40 మెంబర్స్ మాత్రమే చూశారు. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా చాలా స్లోగా చాలా నీట్గా అయితే చెప్పాను అనమాట. ఒకసారి అది చూసారనుకోండి, మీకే చక్కగా అర్థమైపోతుంది కదా. చూడండి, ఇప్పుడు నాలని మీరు ఫ్రీగా వెయ్యాలని అనుకుంటే ఫస్ట్ ప్రాక్టీస్ కోసం జస్ట్ ఒక్క 2 పువ్వులను అయితే 2 రేకలను అయితే గీతలు గీసేసుకుని అయితే వేసేసుకోండి. వేసుకున్నాక ఆ వర్క్ వచ్చేసింది, మనం ఇప్పుడు ఫ్రీ హ్యాండ్తో అయితే ట్రై చేయొచ్చు అని ఒక్క లైన్ ట్రై చేయండి. ట్రై చేస్తే వస్తుంది కదా. ఒకవేళ రాకపోయినా సరే ఇప్పేయండి, తప్పేముంది, తీసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. అంటే మనకి ఈలోగా ప్రాక్టీస్ కూడా అయిపోతూ ఉంటుంది కదండి. అది జరుగుతుంది, ఇది జరుగుద్ది, అంతే కదా. అంటే మనకి వర్క్ ఎలా వేసుకోవాలో అర్థమవుతుంది, తర్వాత ప్రాక్టీస్ అనేది కూడా వస్తుంది, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరు కొంచెం నేను ఎలా చెప్తున్నానో అలా చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ లైన్స్ వేసుకుని ఒకటి ట్రై చేయండి, తర్వాత లైన్స్ వేసుకోకుండా ట్రై చేస్తే మీకు ఈ వర్క్ అనేది, ఈ ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలనేది వస్తుందన్నమాట. ఇలాంటి ఫ్లవర్స్ శారీస్ మీదకైతే చాలా బాగుంటాయండి. లేదు అనుకుంటే పెయింటింగ్ శారీస్, కొంతమందికి అంటే ఓల్డెన్ శారీస్ ఉంటాయి, నాకు తెలిసి ఓల్డ్ శారీస్ ఉంటాయి, అలాంటి వాటి మీద ఇలాంటి ఫ్లవర్స్ వచ్చినప్పుడు అసలు వాటి మీద ట్రై చేయండి, అవి కూడా బాగుంటాయి. నా దగ్గర అయితే పెయింటింగ్ ఏం లేవండి, ఉంటే కనుక నేను ఖచ్చితంగా ట్రై చేసి ఉండేదాన్ని. లేదంటే వేసి చెయ్యాలి, వేసి చేసే అంత టైం కూడా లేదు, ప్రయాణాలు కూడా ఎక్కువ చేశాను కదా. కానీ వీడియోస్ పెట్టకపోవడం వల్ల జనాలందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు సరిగా చూడట్లేదండి. నేనైతే చాలా ఫీల్ అయ్యాను, కానీ తప్పదు. సరే, యూజ్ అయ్యే వాళ్ళకే యూజ్ అవుతుంది, ఒకరికి యూజ్ అయినా చాలానే కదా. నేను నా ఛానల్ని స్టార్ట్ చేసింది, అందుకనే నేను ఇంకా విడవకుండా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఒకరోజు విడిచి ఒకరోజు పెడితే అయినా బాగుంటుంది కదా అని చెప్పేసి. ఫ్లవర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదండి, మీరు కూడా చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఒక లీఫ్ అనేది నేను స్టిచ్ చేస్తున్నానండి. ఈ లీఫ్ నేను ఇప్పటి వరకు మన క్లాసెస్లో కూడా చెప్పాను కానీ అంటే కోణం వచ్చే టైప్లో అయితే చెప్పాను. అది 3 లేయర్స్ ఆర్ 2 లేయర్స్ అట్లా అయితే చెప్పాను అనమాట. కానీ ఇది జస్ట్ ఒక ఆకు, ఒక మామిడాకు టైప్లో అలా ఉంది కదా, ఇది ఎలా కుట్టుకోవాలని మాత్రమే చూపిస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు హాఫ్ లాంగ్ అండ్ షార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఏదైనా సరే మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం థ్రెడ్ వర్కే చేయాలా, థ్రెడ్ వర్కే చేయాలి, స్టోన్ వర్కే చేయాలా, స్టోన్ వర్కే, అలా ఏంటంటే సీక్వెన్సే చేయాలనుకుంటే సీక్వెన్స్, ఏదైనా మన ఐడియాని బట్టి మన నాలెడ్జ్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ థ్రెడ్ వర్కే యూజ్ చేయాలనుకున్నాను, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండేది థ్రెడ్ వర్క్ మాత్రమే. అయితే థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను థ్రెడ్ వర్క్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా లాంగ్ అండ్ షార్ట్ అయితే వేసేసానండి. అదేవిధంగా ఇంకొక చిన్న ఆకు కూడా వేసాను, అది ఫుల్ లాంగ్ అండ్ షార్ట్ అనమాట. అది మొత్తం ఆకంతా కూడా ఫుల్ లాంగ్ అండ్ షార్ట్ అయితే తీసుకొచ్చాను, అది కూడా చూపిస్తానండి, ఏది కూడా మిస్ చేయను. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ముడి కూడా ఎట్లా కవర్ చేయాలనేది మీరు చూడండి, ఎందుకంటే కొంతమందికి ముళ్ళు పైకి ఉండిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందండి. పూర్తిగా చూస్తే మీకు ఇలాంటి టిప్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట. ఖచ్చితంగా అసలు ఎండ్ చేయకుండా క్లియర్గా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, సరేనా. ఇప్పుడు నేను కార్డ్ అయితే వేస్తున్నాను. ఏంటి ఈవిడ మధ్యలో ఇది ఆప్ చేస్తుందని అనుకుంటున్నారు కదా, ఏం ఆప్ చేయలేదండి. అంటే ఎందుకు అదే ఆప్ చేశానంటే అక్కడ వేరే కలర్ యాడ్ చేద్దామని అయితే ఆప్ చేశాను అనమాట. ఇప్పుడు నేను వచ్చేసరికి స్టెమ్, ఆ ఫ్లవర్కున్న స్టెమ్ని అయితే కుడుతున్నానండి.
అది ఎలా అంటే మనం జెర్రీ థ్రెడ్ ఉంది కదండి, జెర్రీ థ్రెడ్తో 2 లైన్స్ అయితే వేసాను అనమాట. 2 లైన్స్ వేసేసి జిగ్జాగ్ వర్క్, ఆల్రెడీ మన క్లాస్లో చెప్పుకున్నామండి జిగ్జాగ్ వర్క్. ఇంకా అదేవిధంగా ఆ జిగ్జాగ్ వర్క్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఆ జిగ్జాగ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఆ వర్క్ అనేది ఇక్కడ ఒక తీగలా కనిపిస్తుంది అంటే మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఇది వైట్ కలర్ క్లాత్ వల్ల అంతగా మంచిగా కనిపించట్లేదు అని అనిపిస్తుంది నాకైతే. మీరు ఏదైనా డార్క్ కలర్ అలాంటి వాటి మీద చేసినప్పుడు అయితే క్లియర్గా కనిపిస్తుందండి. కొంచెం ఏమనుకోకండి, దట్టు నాకు స్టాండ్ కూడా సరిగా లేదు. మీకు ఒకవేళ సరిగా కనిపించకపోతే కనుక నేను నా వాయిస్తో చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను స్టెమ్ అయితే కుట్టేశాను కదండి. ఇప్పుడు వచ్చేసరికి ఫ్లవర్ అనమాట. ఫ్లవర్కి వచ్చేసరికి అవుట్లైన్ వేసుకోవాలి కదా, మరి మనం 4 ర్యాక్లు కంప్లీట్ చేసేసాము. అదేవిధంగా మరి అది అవుట్లైన్ అనేది వేసుకోవాలి కాబట్టి నేను డబల్ లేయర్ అయితే వేస్తున్నాను అనమాట. అంటే ఆల్రెడీ ఒక లైన్ వేసేసి తర్వాత ఇంకొక లైన్ అయితే వేస్తున్నాను. డబల్ లైన్ అవుతుంది కదండి, అప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట. వర్క్ అనేది మంచిగా నీట్గా ఎంబోజ్ అవుతుంది కదా వర్క్, దానివల్ల నీట్గా అంటే హెవీ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. నేనైతే ఇలా వర్క్ అయితే కంప్లీట్ చేశానండి ఫ్లవర్ని. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా పెయింటింగ్ వాటి మీద అయితే ట్రై చేయండి. ఫస్ట్ నార్మల్గా ట్రై చేయండి, తర్వాత పెయింటింగ్ డ్రెస్సెస్ కానీ పెయింటింగ్ శారీస్ కానీ అలాంటివి ఉంటాయి కదా, వాటి మీద ట్రై చేయండి. నాకైతే అలా అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వర్క్ చేసినప్పుడు కింద ఉన్న కలర్ కూడా ఆ పింక్ కలర్కి అట్రాక్ట్ అయ్యి కొంచెం పింక్ షేడ్లో అయితే కనిపిస్తుంది. మీరు గమనిస్తే కనుక లోపలంతా కూడా లైట్ పింక్ షేడ్ ఏమైనా పెట్టారా అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. మీరు నా ఛానల్ని ఫాలో అవుతే మంచి మంచి వర్క్స్ అన్నీ నేను మీకు ఖచ్చితంగా నేర్పిస్తానండి. నాకు తెలిసి నేను మీకు ఎదురుగా ఉండి చెప్తున్నట్టే అలా చెప్తున్నానేమో అనుకుంటున్నాను. మరి మీకు ఎలా ఉంది అనేది నాకు తెలియదు కదా. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లోపల అయితే మాత్రం రౌండ్కి మనం కుందన్ పెట్టుకోవచ్చు, లేదంటే షుగర్ బీడ్స్ వేసుకోవచ్చు, లేదంటే సీక్వెన్స్ అయినా వేసుకోవచ్చు. కానీ నేను థ్రెడ్ వర్క్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కొంతమంది చూసుంటే వాళ్ళకి తెలుస్తుందండి. యాక్చువల్గా నేను ఒక న్యూస్ కూడా చెప్తానని చెప్పాను. అది ఏంటంటే నాకు మానిటైజేషన్ అయితే అయ్యిందనమాట. ఫస్ట్ అయితే నేను మీతోనే కదండి షేర్ చేసుకోవాలి. మానిటైజేషన్ అయితే అయ్యింది. నేను దానికి సంబంధించి వీడియో చెయ్యాలి అంటే నాకు పిన్ అవన్నీ రావాలి. అందుకనే నేనేం చెయ్యట్లేదు, ఎందుకంటే ఇంకా టైం పడుతుందండి. ఎందుకనో డిలే అవుతుంది ప్రాసెస్ అనేది. మానిటైజేషన్కి అయితే అప్లై చేసేసాను, కానీ ఇంకా 4000 అవర్స్ రావాలి కదా, దానికోసమని ఎదురు చూస్తున్నాను అనమాట. అది కంప్లీట్ అయ్యిందంటే వన్స్ అది కంప్లీట్ అవ్వగానే నేను పిన్కి అయితే అప్లై చేస్తాను. అది రాగానే నేను ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో పూర్తిగా చూసారా లేదా అనేది నాకు ఈ విషయం ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మంచి కోరే వాళ్ళు ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ అని చెప్తారు కదా, దాన్ని బట్టి నాకు వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది నాకు తెలుస్తుంది. ప్లీజ్ ఎవరైనా సరే చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఎండ్ వరకు చూస్తే మాత్రం ప్లీజ్ నాకు కంగ్రాట్స్ చెయ్యండి. చేస్తే నాకు ఫీలింగ్ బాగుంటుంది కదా, అందుకని అనమాట. బ్లూ కలర్ లీఫ్ చూపించాను కదండి ఇప్పుడు మీకు వీడియోలో, అది హాఫే చేశాను. ఎందుకనంటే హాఫ్ చేశానంటే నేను మీకు హాఫే చూపించాను. లాంగ్ అండ్ షార్ట్ ప్రతిదానికి చూపిస్తున్నాను కదా అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఈ బ్లూలో కూడా చూపిస్తున్నాను కదా అని చెప్పి నేను చూపించలేదన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ పింక్ కలర్ది హాఫ్ లీఫ్ అనేది వేసాం కదా, ఇప్పుడు బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడు నేను ఇలా డబుల్ కలర్స్ చేయలేదు. సరే చూద్దాము, ఈ డబుల్ కలర్స్ కూడా వేద్దాము, వేస్తే ఎలా ఉంటుందనేసి వేస్తున్నాను అనమాట. లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇలా వేసుకోండి ఖచ్చితంగా. మధ్యలో గీత మాత్రం ఒక గొలుసు కుట్ట అనేది వేసి అప్పుడు మీరు వర్క్ చేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట. లేదనుకోండి ఎగుడు దిగుళ్ళ కింద వచ్చేస్తుంది. చూడండి నేను వర్క్ చేసానా, స్ట్రైట్గా వచ్చింది కదా, ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్ ఫామ్లో అయితే వచ్చింది కదా, అందుకోసమని నేను అలా లైన్ అయితే గీసుకోమని అయితే చెప్తున్నాను. మీరు అట్లా లైన్ గీసుకుని నీట్గా వర్క్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను మీకు ముడి కూడా కవర్ చేయడం కూడా చెప్పేస్తాను. మనకి ఇదే ఫ్లవర్ కొంచెం ఎంబోజింగ్గా రావాలి అనుకుంటే కనుక మధ్యలో కూడా కొన్ని లైన్స్ కింద వేసుకోవచ్చండి. అలా లైన్స్ వేసుకున్నప్పుడు కొంచెం ఎంబోజ్ అయినట్టు అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ స్ప్రింగ్ అంటే పక్కన స్ప్రింగ్ కూడా నేను థ్రెడ్ వర్క్ ఇస్తున్నానండి. మీకు ఒకవేళ ఈ డిజైన్ కావాలి అని అనుకుంటే కనుక
వీడియో స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో కూడా ఫుల్ ఫ్లవర్ అయితే పెట్టానండి. మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. స్క్రీన్ షాట్ తీసేసుకుని దాన్ని ఫస్ట్ ఫుల్ జూమ్ అవుట్ చేసేసుకుని దాన్ని ఒక పేపర్కి తీసుకున్నారనుకోండి మీరు, అది బ్లౌజెస్కి ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే బ్లౌజెస్ మీద ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కదండి పొల్లు వేసుకుంటాము, రైట్ సైడ్కి ఒక సైడ్కి వచ్చేటట్టు అలా పెయింటింగ్ అది కూడా వేసుకుంటున్నారనమాట. అలాగా జస్ట్ ఫ్లవర్ ఒక్కటే మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే శారీస్కి మొత్తం అంతా కూడా వేసుకోవడానికి, పిల్లలకి లంగాలు అవి కుడతారు కదా చిన్న చిన్నవి ఫ్రాక్స్ మీద ఫ్రంట్ పార్ట్లో, అలాంటివన్నీ వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. నేను ఇంకొక స్ప్రింగ్కి వచ్చేసరికి షుగర్ బీట్స్ అయితే వేస్తున్నానండి. షుగర్ బీట్స్ కూడా ఎలా కుట్టుకోవాలో కూడా చెప్పాను కదండి. టైట్గా రావాలంటే మీరు కింద దారాన్ని అయితే లాక్కోవాలన్నమాట. అలా లాక్కుంటే మీకు షుగర్ బీట్స్ అనేవి చాలా టైట్గా అయితే వస్తాయండి. అస్సలు మర్చిపోకండి, మరిన్ని కొత్త వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా. పాత చింతకాయ పచ్చడిలాగా అయితే చెయ్యను. ఇప్పుడు అన్నీ కూడా న్యూ డిజైన్స్తోనే వస్తున్నానండి. అంటే బ్లౌజులు అందరూ కూడా ఇప్పుడు న్యూ డిజైన్సే కదండి వర్క్ చేస్తున్నాను. వర్క్ చేయడం కూడా అవ్వట్లేదు, కొంచెం ఇంట్లో పనులు అవ్వకపోవడం వల్ల వర్క్ చేయడానికి కూడా అవ్వట్లేదు అనమాట. అండ్ ఇప్పుడు ఫ్లవర్కి మిడిల్లో అనమాట, మిడిల్ పార్ట్ వచ్చింది కదా, మరి స్టెమ్ పార్ట్ వచ్చేసరికి జర్కిన్ స్టోన్స్ అంటించుకోవచ్చు, చిప్స్ వేసుకోవచ్చు. కానీ లేదనుకోండి లాంగ్ లవంగా నాట్ వేసుకోవచ్చు, లేదంటే నాట్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే షుగర్ బీట్స్ అయితే వేసేసాను అనమాట. కట్ బీట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఏదైనా మన ఇష్టం అంతే. ఇప్పుడు అంటే కొంతమందికి కొత్త వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏం వేస్తే బాగుంటుంది, అక్కడ ఏం వేస్తే బాగుంటుంది అని ఉంటుంది కదా, అందుకోసమని నేను మీకు క్లియర్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నానండి. నేను మీకు అన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్లోనే చెప్తున్నానండి. ఇంకా బేసిక్ లెవెల్ ఎన్ని రోజులు అని నేర్చుకుంటారండి బాబు, ఇంకా బేసిక్ చాలు. మీకు 1 to 9 క్లాసెస్ వచ్చాయంటే ఇంక బేసిక్ వర్క్ వచ్చేసినట్టే కదా. మీకు ఇలాంటి టిప్స్ అన్నీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. చక్కగా నేర్చుకోండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి ముడి ఎలా కవర్ చేస్తున్నాను చూస్తున్నారా. ఆ ముడి ఏదైతే ఉందో దాన్ని పైకి లాగి, అంటే పైకి ఉన్న ముడిని కిందకి పెట్టి అక్కడ గొలుసు అనేది తీసాను అనమాట. అలా తీయడం వల్ల ఏమైంది, కవర్ అయిపోయిందా చూడండి, చక్కగా కవర్ అయిపోయింది కదా. ఫ్లవర్ ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం దూరంలోనే ఉన్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.